నేను మీ మధు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తహసీల్దార్ ఆన్లైన్ మోసనానికి గురయ్యారు. నకిలీ ఏసీపీ అధికారులు తహసీల్దార్ను మోసం చేసి 3.30 లక్షల రూపాయలు దుండుకున్న ఘటన కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేట తహసీల్దార్ దామోదర్ కు అవినీతి ఆరోపణల పేరుతో నకిలీ ఏసీబీ అధికారుల నుంచి కాల్ వచ్చింది. అవినీతికి పాల్పడ్డావని, డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. తనపై నిజంగానే చర్యలు తీసుకుంటారేమోనని భయపడి తహసీల్దార్ ఆన్లైన్ లో 3.30 లక్షలు పంపించారు. అయితే తర్వాత విషయాన్ని పరిశీలించగా తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మోసాలకు ఎవరు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మండల ప్రజల వాక్ అయినారు. నిజంగా మండలంలో ఉన్న తహసీల్దారు మండలానికి ఆదర్శంగా ఉండేది పోయి ఈరోజు స్లోలింగ్ చూసి మండల ప్రజలు అవాక్ అవుతున్నారు. దీన్ని బట్టి మండలం ఆఫీసులో ఈరోజు రెవెన్యూ ఆఫీసులో ఎంత విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఎంబడే తగినటువంటి తహసీల్దార్పై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. జిల్లాలో కలెక్టర్ గారు రాత్రి పగళ్ళు ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి కలెక్టర్ గారు శ్రమిస్తుంటే వారి కింద ఉన్న సిబ్బంది అవినీతికి పాల్పడి ఈరోజు వారికి వారుగా ఈరోజు మేము అవినీతి చేస్తున్నామని నిరూపించుకున్న రాజాపేట తహసీల్దార్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం. అంతేకాదు ఈ ఆఫీసులపై కలెక్టర్ గారు నిఘా ఉందని తెలిసి కూడా ఇంత విచ్చలవిడిగా రాజ్యం వెళ్తుందంటే ఇంకా ఎంత అవినీతి జరుగుతుందో సమగ్రమైనటువంటి సర్వే చేసి తగినటువంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంబడే వారికి తగిన ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది, సైబర్ క్రైమ్ వాళ్లకు ఫోన్ చేయగానే నువ్వు 3,30,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా వారికి పేమెంట్ చేసినావు అంటే ఈరోజు మండలంలో ఎంత అవినీతి రాజ్యం ఏలుతుంది. అవినీతి నువ్వు ఎంత పెద్ద అవినీతి కుంభకోణాలు చేస్తున్నావో నీకు నువ్వుగానే చెప్పుకున్నావు. కాబట్టి ఎంతైతే అవినీతి చేసినావో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు రికవర్ చేపించి పేద రైతాంగానికి పేద ప్రజలకు ఎంతెంత తీసుకుంటో అవన్నీ కూడా రికవర్ చేపించాలని జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.